అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పారా కస్తర్ కడ్డి. హలో 2 టౌన్ పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడు, ఇదే మసాజ్ రా బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా, ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజ్ గుండమ్మా. కపడ మసాజ్ నా పొంద మసాజ్. రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికే దాని చేతిలోని పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు. అమ్మో నా పరువు. అమ్మో అమ్మో కోపం పెరిగింది బాబోయ్. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావుగా ఆడు దొంగ కాదురా. నూరుకే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొత్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పైపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసావట్రా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమను రమ్మన్నారండి. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరు వచ్చేంతసేపోయింది సార్. ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపే. ఏంటి అంతా రైజు హుషారే అంటున్నావు? పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమి అర్థం కాలేదు? అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా భలేవాడు సార్. సార్ మేడం గారు లైన్ లో ఉన్నారు సార్.
హలో సత్య, నేనే. ఏంటి అలాగే? ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏరన్నా సార్, నేను ఇంటికి వెళ్తాను. ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు, పదవయ్య మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి అయి ఉండొచ్చు. రావయ్య రాంబాబు. వస్తున్నాను సార్. దొరికాడు. ఈ పిల్లకొచ్చేగాడ చూడాలని మనిషి. వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది. పద. బాబు ఏడవద్దమ్మా. ఏం కావాలి? జీడు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు, పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడ్రా నాయనో. అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు, నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏ మంగళశాలను తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. 15 ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి సార్ ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి మే డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్లయుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి